కాలం చేసిన తరువాత ఈ భూమి నుంచి ఆ పరమాత్మ చెంతకు చేరిన తర్వాత సహబాల కాలం వస్తుంది. ఆ సహబాల కాలం తర్వాత తాబైళ్ళ కాలం వస్తుంది. తాబైళ్ళ కాలం తర్వాత తబతాబైళ్ళు వస్తారు. ఇలాగా మన మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లం మన ప్రవక్త గారు అంటే అర్థం ఏంటంటే, సూఫీ అనే పదము సఫ్ లేదా సూఫ్ అనే పదం నుంచి, అరబిక్ పదం నుంచి ఆవిర్భావమైంది. ఈ సూఫ్ లేదా సఫ్ అనే పదము అర్థం ఏమిటంటే, సఫ్ అంటే ఉన్ని లేదా లావు వస్త్రము అని అర్థము. అంటే ఆ కాలంలో ఈ సూఫీలు ఉన్ని వస్త్రాలను ధరించేవాళ్ళు. ఉన్ని వస్త్రాలు అంటే ఊలు నుంచి తయారు చేసిన వస్త్రాలను ఆ సూఫీలు పెద్ద పొడవాటి డ్రెస్ లాగా వాళ్ళు ధరించేవాళ్ళు. ఆ వేషధారణని బట్టి వాళ్ళకి సూఫీలు అనే పేరు రావటం జరిగింది. అసలు సూఫీ అంటే అర్థం ఏంటంటే పరమాత్మను చేరినవాడు అని అర్థం. సూఫీ అంటే సద్గురుడు అని అర్థం. సూఫీ అంటే శాంతిపరుడు అని అర్థం. సూఫీ అంటే సత్యవంతుడు అని అర్థం. సూఫీ అంటే నిరాకార తత్వాన్ని బోధించేవాడు అని అర్థం. సూఫీలు అనేది స్టార్ట్ అయ్యింది. ఈ సూఫీయిజము దేవుని పట్ల ప్రేమను, దేవుని పట్ల విధేయతను, మనము ఎదుటివారి పట్ల మనము ఉండవలసిన నడవడిక, మన మాట తీరు అన్నీ ఒక దైవికంగా వాళ్ళు అలవర్చుకొని ఆ సూఫీ తత్వాన్ని బోధించారు. ఈ సూఫీ గురువులు అట్లా బగదాద్లోని షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గౌసే ఆజం దీనికి ముఖ్యుడు. తర్వాత మన ఇండియాలో, మన భారతదేశంలో ఖాజా గరీబున్ నవాజ్ సూఫీ తత్వాన్ని తీసుకొచ్చారు. ఇట్లాగా ఈ సూఫీ తత్వము ప్రపంచవ్యాప్తంగా నలుమూలల వ్యాపించింది. దీంట్లో కొన్ని సిల్సిలాలుగా విభజించబడి ఈ సూఫీయిజం అనేది మొదలయ్యింది. దీని గురించి ఇంకా కూలంకషంగా వచ్చే వీడియోల్లో మనం తెలుసుకుందాము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లా ఖైర్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.